మందిరాన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు, దేవునితో సహవాసాన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు. హల్లెలూయా. వాక్యం చదవడానికి నిర్లక్ష్యం చెయ్యొద్దు, వాక్యం వినడానికి నువ్వు నిర్లక్ష్యం చెయ్యొద్దు. రోజు ఏమన్నా తెల్లవారక మునిపే, అంటే నీ ఇంటిలోనికి నీకు వెలుగు కనబడక మునిపే, సూర్యుడు నీకు కనబడక మునిపే నువ్వు లేచి ప్రార్థన చెయ్యాలి. చేస్తున్నావా? పండుకునేదే లేటు, ఇంకెప్పుడు చేస్తావన్నా? దండం పెడతా, నేను చెప్తున్నా, 10 గంటల లోపు పండుకోండి, 11 లోపే పండుకోండి, తెల్లవారు లేవండి, లేచి దేవునితో గడపండి. ప్రస్తుతం అపాయకరమైన కాలంలో మనం ఉన్నాం. రేపటికి రూపం లేదు, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలీదు. వేకుజాము లేచి మొరపెట్టు. నేను మోకరిస్తే మా ఇంట్లో ఎవ్వడేమని అనుకోని, అసలు నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో అది ఆలోచించు. అక్కేమనుకుంటది, ఆ అమ్మేమని వదిలే. అబ్బో ఎప్పుడు లేని భక్తి ఇప్పుడే చూపిస్తుండే వీడు, ఇప్పుడు లేచి ప్రార్థన అనుకోని, ఎప్పుడు లేని ఈడే ఊక మందిరానికి పోతాడు, ఎప్పుడు లేదు గిన్నెలు అడుగుతాడు, ఎప్పుడు లేని పాటలు అనుకోని. హల్లెలూయా. మనుషులు ఏమని అనుకోని, మంచి అనుకోని చెడ్డ అనుకోని వదిలే. దేవుని గురించి ఏమనుకుంటాడో అది కావాలి నీకు. హల్లెలూయా. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు. హల్లెలూయా. మనుషులు మెప్పు వదిలే. బాగా పాడుతున్నావు అక్క అంటే మురిసిపోకు. బాగా పాడుతున్నావు చెల్లి, నువ్వు చాలా బాగా వాక్యం చెప్పు, వదిలే. సమస్త మహిమ దేవునికి కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడు మొరపెట్టాలి? తెల్లవారక మునిపే నువ్వు మొరపెట్టాలి. ఆయన వాక్యం వినాలన్న ఆశ నీకు ఉండాలి. రోజు 3 గంటలకు అవసరం లేదు, 4 గంటలకు అవసరం లేదు, 5 గంటల కన్నా లేవండ్రా. ఒక అర్ధ గంటన ప్రార్థనలో ఉండండి, ఒక అర్ధ గంట దేవుని వాక్యం వినండి. ప్రతిరోజు మీకు శ్రేయస్కరమే, ప్రతిరోజు మీకు దీవెనే, ప్రతిరోజు మీకు ఆశీర్వాదమే. దేవుడు కృప మీకు దొరుకుద్ది. యెహోవా మీద ఆశ పెట్టుకున్నప్పుడు యెహోవా యొద్ద కృప మీకు దొరుకుద్ది. రోజు ఏదో సేవకుంది, యూట్యూబ్లో వాక్యం వింటాను, విను, ఇంకా మంచిది. అదన్నా చేస్తున్నావా? లేదు. మోకాళ్ళే ఉంచట్లేవు. ఇంకా నీకు దేవుడు జీవితంలో నీ కార్యాలు ఎలా అనుమతిస్తాడు? నేను ఒక కొటేషన్ రాసిన అప్పుడు దేవుడు ఇచ్చిన కృపతో ఏమన్నాడా, నువ్వు దేవుని ఎదుట మోకరించినప్పుడు నీ సమస్యలు నీ ఎదుట మోకరిస్తాయి. అవునా కాదా? నిజం చెప్పు. నువ్వు దేవుని ఎదుట మోకరించినంత సేపు నీ సమస్యలు నీ ఎదుట మోకరించకుండా డీజేలు డాన్సులు, తీన్మార్ డాన్సులు చేస్తాయి. నిజంగా చెప్తున్నాను, నీ ఎదుట డాన్స్ చేస్తాయి. ఇంకా అప్పులు ఎక్కువ, ఇంకా సమస్యలు ఎక్కువ. నువ్వు మోకరించు, నీ సమస్యలు నీ ఎదుట